గుండెని స్టాప్ చేసి ఇదివరకు చేసేవారు. అది పాత టెక్నాలజీ. ఆ ఒక్క బిట్కి ఆపి ఆ ఒక్క చిన్న బిట్లో ఆపరేషన్ చేసే టెక్నాలజీ అవైలబుల్ ఉంది. సార్, పేస్ మేకర్ని పెట్టడం అనేది సర్జరీస్ కిందకే వస్తుందా? ఎందుకంటే ఇక్కడ స్కిన్ కట్ చేసి స్కిన్ కింద దాని పేస్ మేకర్. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లేదు కరెక్ట్ టైంలో డాక్టర్ని సంప్రదించాలని చెప్పాలంటే మా ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఇది బాగుంది. మీ గుండె తనని తానే చూసుకుంటుంది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. కార్డియాక్ డిసీజ్ ఉంది, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో స్టాటిన్స్ అవి మందులు అవి ఇస్తారు. అవన్నీ కాకుండా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అనుకున్న టైంలో మరి ఏం చేయాలి? వెల్, వీ హ్యావ్ డాక్టర్ హేమంత్ గారు. వారు లాంటి సర్జన్స్ ఇటువంటి చాలా క్లిష్టమైన సర్జరీస్ అన్నీ కూడా అవలీలగా చేసేసి 2 రోజుల్లో పేషెంట్ ఇంటికి వెళ్ళేలాగా తయారు చేస్తారు. ఇస్ దట్ రైట్ సార్? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు గుండె ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం రక్త ప్రవాహం గురించి డిస్కస్ చేస్తున్నాం. హార్ట్ బ్లాక్స్ అంటే గుండె రక్త సప్లైలో ఏదో ప్రాబ్లం వచ్చినట్టు. దేర్ ఆర్ 3 ట్రీట్మెంట్స్ అవైలబుల్: మెడిసిన్స్, స్టెంట్స్, సర్జరీ. మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ద పేషెంట్స్కి మెడిసిన్స్ ఆర్ ఎనఫ్. ప్రతి ఒక్క హార్ట్ సప్లై ప్రాబ్లంకి స్టెంటో సర్జరీనో అవసరమని లేదండి. వెరీ అర్లీ స్టేజెస్లో మనం కనుక్కుంటే బిఫోర్ ద బ్లాక్ ఈజ్ లెస్ దెన్ 50%, మెడిసిన్స్ తోటే కంట్రోల్ చేయొచ్చు. 50% కంటే ఎక్కువ అయ్యి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వేరే ట్రీట్మెంట్ ఆలోచిస్తాం, అంటే స్టెంట్ ఆర్ సర్జరీ. ఒక రక్తనాళానికి బ్లాక్ ఉంది అని అంటే స్టెంట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. 3 రక్తనాళాలకి గుండెకు ఉండేవి మెయిన్ 3 ఆర్టరీస్. ఆ 3 రక్తనాళాలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గుండె ఫంక్షన్ కొంచెం వీక్ అయ్యింది, పేషెంట్కి డయాబెటీస్ ఉంది అని ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ ఈజ్ అడ్వైజ్డ్. నా బైపాస్ సర్జరీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 50 years నుంచి చేస్తున్నారు వరల్డ్లో. అవును, ఒకప్పుడు చాలా పెద్ద సర్జరీ ఇది. చాలా పెద్ద సర్జరీ. గుండె ఆపరేషన్ చేయించుకున్నానంటే ఒక చాలా పెద్ద ఇది. ఇవాళ ఒత్తి మన రాష్ట్రంలోనే రోజుకి ఎంత లేదన్నా ఒక 700 నుంచి 1000 హార్ట్ సర్జరీస్ ఎక్కడో చోట అవుతూనే ఉంటాయి. మై గాడ్, అంటే అంత కామన్ అయ్యింది. ఎందుకు? అంత సేఫ్ అయ్యింది కాబట్టి. సో దేర్ ఆర్ న్యూవర్ టెక్నాలజీస్. ముందేమో బైపాస్ సర్జరీ చేయాలి అని అంటే గుండె ఆపి చేసే అవసరం పడేది. ఇప్పుడు వీ కెన్ డూ బీటింగ్ హార్ట్ సర్జరీ, అంటే గుండెని ఆపకుండానే బైపాస్ సర్జరీ చేయొచ్చు. ముందేమో ఇక్కడి నుంచి కట్ చేసే అవసరం పడేది. సో గుండెకి అందవలసిన ఇదంతా కూడా మీరు ఒక ఎక్స్టర్నల్ డివైస్ తోటి కనెక్ట్ చేసి గుండెని స్టాప్ చేసి ఇదివరకు చేసేవారు. అది పాత టెక్నాలజీ. ఇప్పుడు అది కూడా వాడకుండా గుండె పని చేస్తున్నప్పుడే ఆ ఒక్క బిట్కి ఆపి ఆ ఒక్క చిన్న బిట్లో ఆపరేషన్ చేసే టెక్నాలజీ అవైలబుల్ ఉంది సేఫ్గా. అదే కాకుండా ముందేమో ఇది మనం ఇక్కడి నుంచి బోన్ కట్ చేసే అవసరం పడేది. ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీ అని కూడా వచ్చింది. అవును, అంటే ఇంత చిన్న ఇన్సిషన్లో నుంచి కూడా బైపాస్ సర్జరీ చేయొచ్చు. ఆ పేషెంట్స్ని 2 to 3 daysలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఇంటికి కూడా పంపించవచ్చు. ఇదంతా ఎందుకు అవుతుంది అని అంటే టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఇంప్రూవింగ్. అవును, అండ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హార్ట్ మెకానిక్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సో దీంతో ఇప్పుడు రొటీన్ బైపాస్ సర్జరీ అంటే అదర్ రొటీన్ ప్రొసీజర్స్ లాగానే 1 to 2% రిస్క్ ఉంది అని అంటాం. అవును, అదే హార్ట్ అటాక్ తోటి వచ్చిన పేషెంట్కి ఆపరేషన్ అవసరం పడింది అనుకోండి, ద రిస్క్ బికమ్స్ 50 times మోర్. అమ్మో, ఎందుకు అని అంటే హార్ట్ ఈజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ షాక్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ అ హార్ట్ అటాక్. సో ఆ టైంలో ఆపరేషన్ ఎమర్జెన్సీ అవుతే దట్ ఈస్ స్టిల్ వెరీ హై రిస్క్. బట్ ఇఫ్ వీ డూ దట్ వెన్ దెర్ ఈజ్ లిటిల్ రిస్క్, అంటే స్టేబుల్గా ఉన్నప్పుడు, అంటే ఈ పరీక్షలతోటి కనుక్కున్నాము, మెడిసిన్స్తో ట్రై చేశాము, స్టెంట్కి ఆస్కారం లేదు, సర్జరీ ఒకటే ఆప్షన్ ఉంది అని అంటే స్టేబుల్గా ఉన్నప్పుడు చేస్తే ద రిస్క్ ఈజ్ ఓన్లీ 1 to 2%. సో ముందు అయితే అక్యూట్ కండిషన్ని ట్రీట్ చేసి వాళ్ళని నార్మల్సీకి తీసుకొస్తారా సార్? ఆప్షన్ ఉంటే వీ ప్రిఫర్ దట్ ఓన్లీ. అదే నార్మల్సీకి వచ్చి చేస్తే రిస్క్ ఈజ్ లో. అక్యూట్ సిచ్యువేషన్లో చేయాలి అని అంటే మేము కూడా 4 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇఫ్ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ వీ హ్యావ్ టు గో హెడ్. అంతే కదా. ఆ టైంలో కూడా దెర్ ఆర్ నౌ మల్టిపుల్ టెక్నాలజీస్ లైక్ ఇంట్రాయోటిక్ బెలూన్ పంప్ అని, ఎక్మో అని, అంటే ఆర్టిఫిషియల్ హార్ట్ అని,
ఆ మిషన్ సపోర్ట్ తీసుకొని ఈ హై రిస్క్ పేషెంట్స్కి కూడా రిలేటివ్లీ సేఫ్లీ ద సేమ్ బైపాస్ సర్జరీ కెన్ బి డన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్, సార్బిట్రేట్ మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అక్యూట్గా ఒక 15-20 సెకండ్లలో అది ఇమీడియట్గా నివారిస్తుంది అని వినికిడి. సార్బిట్రేట్ అసలు ఏం చేస్తుంది? వాట్ డస్ ఇట్ డూ అట్ దట్ టైమ్ ఇన్ ద బాడీ? మంచి ప్రశ్న అడిగారండి. మనం ఎన్నో చోట్ల చదువుతాము, మీకు గుండెపోటు వస్తుంది అని అంటే 2 ట్యాబ్లెట్లు ఎప్పుడు జోబులో పెట్టుకోండి, ఇమ్మీడియట్గా తీసుకోండి. ఒకటేమో మింగండి, ఒకటేమో నాలుక కింద పెట్టుకోండి అని. సో దీస్ 2 ట్యాబ్లెట్స్ ఆర్ ఆస్పిరిన్ అండ్ సార్బిట్రేట్. అవును. సో ఆస్పిరిన్ అనేదేమో యాంటీప్లేట్లెట్ ఏజెంట్, బ్లడ్ని థిన్ చేస్తుంది. ఇట్ ఈస్ అ రియలీ లైఫ్ సేవర్. సార్బిట్రేట్ ట్యాబ్లెట్ అనేదేమో రక్తనాళాలని డైలేట్ చేస్తుంది. సో నాల్క కింద పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ రీచెస్ ద బ్లడ్ స్ట్రీమ్ విదిన్ 20 seconds. సో ఇట్ విల్ రీచ్ ద హార్ట్ విదిన్ 30 seconds to 1 minute. ద మెడిసిన్ వుడ్ హ్యావ్ రీచ్ ద హార్ట్ అండ్ ఇమీడియట్లీ అది డైలేట్ చేస్తే ఇట్ మైట్ సేవ్ అ లైఫ్. స్పాజమ్ ఇది అవుతుంది, రిలీజ్ కొంచెం అవుతుంది కొంతవరకు. అండ్ హెడేక్ కూడా వస్తుంది, బట్ దట్ ఈస్ అ మైనర్ ఇష్యూ. అది ఓకే, అదే కదా సార్. అంటే మరి స్టాండర్డ్ ప్రోటోకాల్ లాగా 40-50 దాటిన వాళ్ళకి ఇది పెట్టేసుకోండి అని ఎందుకు చెప్పరు సార్ మామూలుగా? ఎందుకంటే అన్ని పెయిన్స్ గుండె కోసం కాదు కదండి. అవును, కరెక్ట్. సో ఇట్ ఈస్ అట్ రిస్క్ పీపుల్కి జనరల్గా చెప్తారా సార్? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 40 years ప్లస్ వాళ్ళు 2 ట్యాబ్లెట్లు జోబులో పెట్టుకోండి అని అంటే దాంతో వచ్చే సైకలాజికల్ ట్రామా కూడా ఆలోచించాలి. చాలా మంచి. సో నేను అనేది ఏంటంటే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు గో టు దట్ ఎక్స్ట్రా లెంత్ ఆఫ్ కీపింగ్ 2 ట్యాబ్లెట్స్ ఇన్ యువర్ పాకెట్, గెట్ యువర్ హార్ట్ టెస్టెడ్ వన్స్. అంతే కదా, అదే బెస్ట్. కానీ అసలు గుండె జబ్బు ఉంది అనే ఫీలింగే కొంచెం భయపెడుతుంది సార్. ఎందుకంటే చాలా వల్నరబుల్ ఫీల్ అయిపోతాం. కొంచెం ఆయాసం వచ్చింది, అమ్మో మనం ఆ రిస్క్ ప్రొఫైల్లో ఉన్నామని చెప్పి. బట్ మీరు చెప్పడం ఇప్పుడు సర్జరీస్ కూడా చాలా అవలీలగా అయిపోతున్నాయని చెప్పి. సో ఈ స్టెంట్ అన్నది ఆల్మోస్ట్ యాంజియోగ్రామ్ చేసి అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకుని చేసేస్తారు కదా సార్? చేసేయచ్చండి అది. బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ సిగ్నిఫికెంట్ స్టెనోసిస్ అండ్ ద ప్రొసీజర్ ఈజ్ సేమ్. ఇప్పుడు యాంజియోగ్రామ్ చేయాలన్నా కానీ స్టెంట్ పెట్టాలన్నా కానీ ఇక్కడి నుంచి ఒక చిన్న క్యాన్యులా పెట్టాలి. సో క్యాన్యులా ఆల్రెడీ పెట్టేశాము, ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం ఉందని తెలుసు, క్లియర్ కట్ ఉన్నప్పుడు ఇఫ్ పేషెంట్ అగ్రీస్ వీ కెన్ డూ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆల్సో ఇమ్మీడియట్లీ. సార్ బైపాస్ సర్జరీ అంటే పక్క నుంచి మనం ఈ మామూలు వీటిని బైపాస్ చేసే సర్జరీ, రక్త స్రావం ఏదైతే ఉందో ఇంకో చోట నుంచి అందించే ప్రయత్నం. మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఒకటి, ఇంకోటి ఓపెన్ హార్ట్. వీటన్నిటికీ తేడాలు ఏంటి సార్? మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకు అనంటే యాక్చువల్లీ బైపాస్ సర్జరీ ఇంకా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే 2 వేరే. అవును, చాలామంది దీనికి కలిపేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఫేర్ వెన్ ఇట్స్ సింపుల్ ట్రీట్మెంట్. మాకు ఓపెన్ హార్ట్ అయ్యింది అని అంటారు, కానీ వాళ్ళకి యాక్చువల్లీ అయ్యింది బైపాస్ సర్జరీ. ఇది డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే గుండె కవాటాలు అంటే హార్ట్ వాల్వ్స్, మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్, ట్రైకస్పెడ్ వాల్వ్ అండ్ పల్మనరీ వాల్వ్, 4 కవాటాలు ఉంటాయి గుండెలో. అవి గుండె లోపట ఉంటాయి. వైల్ గుండె రక్తనాళాలేమో గుండె పైన ఉంటాయి. సో గుండె రక్తనాళాల ప్రాబ్లంకేమో బైపాస్ సర్జరీ చేయాలి, అదేమో గుండె పైన ఉంటుంది. కాబట్టి గుండెని ఓపెన్ చేసే అవసరం లేదు. ఓపెన్ హార్ట్ అంటే హార్ట్ని ఓపెన్ చేస్తున్నాం. అది దేనికి? గుండె లోపట ఉన్న అవయవాల గురించే. సో గుండె లోపట ఉన్నది ఓన్లీ కవాటాలు, ద వాల్వ్స్. సో మైట్రల్ వాల్వ్ అనేది గుండె లోపట ఉంటుంది. సో మైట్రల్ వాల్వ్ ప్రాబ్లం వస్తే వాల్వ్ రీప్లేస్మెంట్ లేదా వాల్వ్ రిపేర్ చెయ్యాలంటే గుండెని ఆపక తప్పదు. సో ఇన్ స్ట్రిక్ట్ సెన్స్ దట్ ఈజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. వైల్ bypass surgery is bypass surgery, it is not open heart surgery. కానీ కామన్గా కన్ఫ్యూజ్ అవుతారు, డాక్టర్స్ కూడా మైండ్ చెయ్యరు, అదే అర్థం చేసేసుకుంటారు కాంటెక్స్చువల్లీ. సార్ పేస్ మేకర్ని పెట్టడం అనేది సర్జరీస్ కిందకే వస్తుందా? పేస్ మేకర్ అనేది ఒక చిన్న డివైస్. అవును, అది హార్ట్కి కనెక్టెడ్ ఉంటుంది త్రూ 2 or 3 వైర్స్. ఆ వైర్స్ గుండె లోపటి నుంచే ఉంటాయి, ఆర్టరీ నుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ స్కిన్ కింద పెట్టాలి. కాబట్టి ఇట్ ఈస్ అ స్మాల్ ఆపరేషన్, ఇట్ ఈస్ అ ప్రొసీజర్, బట్ ఇట్ ఈస్ అ స్మాల్ ఆపరేషన్ యాజ్ వెల్. ఎందుకంటే ఇక్కడ స్కిన్ కట్ చేసి
స్కిన్ కింద దాని పేస్ మేకర్ డివైస్ని పెట్టేస్తారు. సో ఎస్, ఇట్ ఈస్ అ స్మాల్ ప్రొసీజర్ అండ్ ఎస్, ఇట్ ఈస్ అ స్మాల్ ఆపరేషన్. యూజువలీ ఎవ్రీ ఫారిన్ బాడీ మనకు జ్వరం వచ్చేస్తుంది కదా సార్, మరి పేస్ మేకర్ అంతకాలం మన బాడీలో ఉంటే జ్వరం రాకుండా ఉంటుందా? పేస్ మేకర్ అనేది ఒక్కొక్కసారి ఎన్నో ఏళ్ళు పెట్టొచ్చండి. మై మదర్ హ్యాస్ హర్ పేస్ మేకర్ నౌ ఫర్ ద లాస్ట్ 8 years. Absolutely no problem. And it has prolonged her life by 8 years because she is pacemaker dependent. అయితే ఇవి మెటీరియల్స్ ఆర్ ఇనర్ట్ మెటీరియల్స్. ఇనర్ట్ మెటీరియల్స్ అంటే టైటేనియం అట్లాంటిది. బాడీ డజంట్ రికగ్నైజ్ దెమ్ యాజ్ అ ఫారిన్ బాడీ. సో ఇన్ఫెక్షన్ ఒక్కటి రావద్దు. ఆ ఇన్ఫెక్షన్ రాకుండా రిస్క్, ఆ రిస్క్ మనము ఇఫ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ విత్ ప్రాపర్ మెథడాలజీ, ద ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ కాజ్ అ రియాక్షన్. రిజెక్షన్ అనేది ఏముండదు. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ నీస్ ఉంటాయి, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ టైటేనియం, దే డోంట్ రియాక్ట్. ఇప్పుడు హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి, వాల్వ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ టైటేనియం, అగైన్ దెర్ ఈస్ నో రియాక్షన్. సిమిలర్లీ ద పేస్ మేకర్ ఆర్ ద పేసింగ్ డివైస్ ఏదైతే ఇక్కడ పెట్టి ఉంచుతామో, ఇట్స్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ అండ్ బాడీ డజంట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ అ ఫారిన్ మెటీరియల్. టావీ ఏంటి సార్? టావీ అనేది ఇట్ ఈస్ అ పర్క్యూటేనియస్ వాల్వ్ రీప్లేస్మెంట్. అంటే ముందేమో ఈ గుండె కవాటాలు ఏదైతే అన్నానో, వాల్వ్ సర్జరీ చేయాలి అని అంటే గుండె ఆపి స్టాప్ చేసి వాల్వ్ని మార్చే అవసరం పడేది. కొన్ని కండిషన్స్లలో, నాట్ ఇన్ ఆల్ కండిషన్స్ బట్ ఇన్ సూటబుల్ కండిషన్స్ ఫర్ సమ్ ఆఫ్ ద వాల్వ్స్, పర్టిక్యులర్లీ అయోటిక్ వాల్వ్కి ఇప్పుడు టెక్నాలజీ ఆపరేషన్ లేకుండా మనం థైలో నుంచే చిన్న పర్క్యూటేనియస్ ట్యూబ్ పెట్టి వాల్వ్ని మార్చొచ్చు. అండ్ దట్ ఈస్ టావీ. ఇట్స్ అ ట్రాన్స్ వాస్క్యులర్ ప్రొసీజర్. అది కూడా కార్డియాక్ సర్జన్సే చేస్తారా సార్ ఆ ప్రొసీజర్ కూడా? కార్డియాలజిస్ట్లు ఎక్కువ చేస్తారు, బట్ ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్. కార్డియాలజిస్ట్ అండ్ అ కార్డియాక్ సర్జన్ టుగెదర్ డూ దిస్. అండ్ ఇదే మీరు అన్న టెక్నాలజీ, యాజ్ ఎ టెక్నాలజీ అడ్వాన్సెస్, ద డిమార్కేషన్ బిట్వీన్ ఈయన సర్జన్, ఈయన ఫిజిషియన్, ఈయన డాక్టరు అనేది అన్నీ వెళ్ళిపోతాయి. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ యాజ్ అ టీమ్ we have to do what is right for the patient, and this has started the heart team approach. ఇవాళ ఎంతో మంది యూనిట్స్లలో హార్ట్ టీమ్ అంటారు. అంటే సర్జన్స్ ఉంటారు, ఫిజిషియన్స్ ఉంటారు, కార్డియాలజిస్ట్ ఉంటారు, అందరు కలిసి పేషెంట్ని ట్రీట్ చేస్తారు. బాగుంది సార్, చాలా రీఅష్యూరింగ్గా. ఎందుకుందంటే ఇప్పుడు అంటే చాలా అవలీలగా అయిపోతున్నాయి ఇలాంటి సర్జరీలు, అన్ని వందల సర్జరీలు రోజుకు అవుతున్నాయి హైదరాబాద్లోనే అంటే వన్ కెన్ ఇమాజిన్. సో ఫైనలీ అసలు ఇప్పుడు చాలా ఇడియోపాథిక్గా అయిపోయాయి సార్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఏదో లైఫ్ స్టైల్ వల్ల అని అంటాం, కానీ ఏం తక్కువ తినే వాళ్ళకే వస్తుంది, ఎక్కువ తినే వాళ్ళకే వస్తుంది, తిని చచ్చిపోతే బెటర్ అనే పాయింట్ కూడా చాలామంది వస్తున్నారు. బికాజ్ లైఫ్ ఇస్ సో షార్ట్ అండ్ అన్ప్రెడిక్టబుల్. బట్ అసలు ఒక 2-3 బండ గుర్తులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, లేదు కరెక్ట్ టైంలో డాక్టర్ని సంప్రదించాలని చెప్పాలంటే మా ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, హ్యాపీగా ఉండండి. ఇది బాగుంది. నవ్వుతూ ఉండండి, మీ గుండె తనని తానే చూసుకుంటుంది. బీ హ్యాపీ, ఎందుకంటే స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. టైంకి పడుకోవటము, వీక్లో 3 times ఆర్ 4 times నా కోసము ఒక 20 minutes బ్రిస్క్ వాకింగ్ చేయండి. అంతే, ఉత్తి నా కోసం 20 minutes బ్రిస్క్ వాకింగ్, దట్ ఈజ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇదేదో గంటలు చేయాలి, జిమ్కి చేయాలి, ఆ యోగాలు చేయాలి, ఈ ఆసనాలు చేయాలి, ఆ ఎక్సర్సైజ్ చేయాలి, అవసరం లేదండి. బ్రిస్క్ వాకింగ్, సింపుల్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ సమ్ సింపుల్ యోగా ఫర్ 20 to 30 minutes 3 to 4 times a week, that is enough to look after your heart. హాయిగా కంటిన్యూ నిద్రపోండి. అబ్సల్యూట్లీ, బికాజ్ రీసెట్ అవుతుంది బాడీ. అంతే, ఈరోజు గొడవలన్నీ కూడా, స్ట్రెస్ అంతా కూడా రీసెట్లోకి వచ్చి నార్మల్సీకి వచ్చేస్తాం. నార్మల్సీకి వచ్చేయండి. స్టార్ట్ ద డే విత్ అ బిగ్ స్మైల్, end the day with a big smile, you will not have a heart problem. So balance the cortisol, the adrenaline and all the other negative అన్నిటిని, రైట్? చాలా అద్భుతంగా వివరించారు డాక్టర్ హేమంత్ గారు. ఐ హోప్ ద క్వశ్చన్స్ వర్ ఆల్ రైట్. మీకు ఇవాళ మీరు చాలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు సాధారణంగా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.